హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్. ఈరోజు మన పార్వతీస్ కిచెన్లో చికెన్ వేపుడు, కోడి వేపుడిని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంగ్రీడియంట్స్ కూడా మన ఇంట్లో ఉండే చిన్న చిన్న అందరికీ అందుబాటులో ఉండేవేనండి. బయట నుంచి ఏమీ తెచ్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఈ కర్రీ వేపుడు అనేది మనం పప్పు చేసుకున్న, రసం పెట్టుకున్న, లేదంటే సాంబార్ పెట్టుకున్నా సరే ఈ వేపుడు అనేది మంచి కాంబినేషన్ అండి. చాలా సింపుల్గా తయారు చేసుకునే ఈ కోడి వేపుడిని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ కుక్కర్ తీసుకున్నానండి. కుక్కర్లో ఒక అర కేజీ చికెన్ని చక్కగా నీట్గా వాష్ చేసేసుకుని పెట్టేసుకున్నాను. వాష్ చేసుకున్న చికెన్ని ఈ కుక్కర్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్లో మనం అన్ని ఇంగ్రీడియంట్స్ నేను ఏమేమి యాడ్ చేస్తున్నానో అవన్నీ మీకు చూపించి చెప్పి వేస్తూ ఉంటాను చూడండి. ఫస్ట్ నేను ఇక్కడ ఒక అర టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు తగినంత ఉప్పు అనేది ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. నెక్స్ట్ కారం అనేది మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం అనేది యాడ్ చేశాను. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రుబ్బుకునైతే ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక 2 పచ్చిమిర్చిని ఇలాగా చీలికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు, ఒక రెమ్మ కరివేపాకు, ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ వేరుశనగ పప్పు ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఈ ఆయిల్ అనేది లేనట్లయితే నార్మల్గా మనం కర్రీస్కి యూస్ చేసుకునే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. వేరుశనగ ఆయిల్ వేయడం వల్ల నాన్ వెజ్ కూరలకి మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఒకసారి చేత్తోనే చక్కగా నీట్గా మనం వేసిన మసాలాలు అన్నీ బాగా ప్రతి ముక్కకి పట్టేటట్లుగా చేత్తోనే ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక అరగంట సేపు అలా వదిలేసేసేయాలి. మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసేసుకోవాలండి ఒక అరగంట సేపు. ఇప్పుడు మనం ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, అర టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక యాలక్కాయ, అనాస పువ్వులో ఒక రెమ్మ, ఇవన్నీ పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట తర్వాత మనకి చికెన్ అనేది ఈ విధంగా ఉంటుందండి. నేను ఈ కుక్కర్ సేమ్ ఇలాగే అసలు ఏమీ మిక్స్ చేయకుండా, ఏమి చెయ్యగాని గరిటె కానీ ఏం పెట్టకుండా సేమ్ ఈ కుక్కర్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెడుతున్నాను. స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు చక్కగా ఇలాగా మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనకి ఈ ఫ్రై చూడండి ఇలాగా కొంచెం లైట్గా ఎసరు ఉండేటట్లుగా ఈ విధంగా రెడీ అవుతుంది. నేను ఈ చికెన్లో ఎక్స్ట్రా వాటర్ కానీ అలా ఏమీ యాడ్ చేయలేదు. చికెన్ నుంచి వచ్చిన వాటర్తో చక్కగా ఈ విధంగా ఉడికి ఉంటుంది. చూస్తున్నారు కదండి, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది. కర్రీ కాదు, ఫ్రై అనేది. ఈ ఎసరు ఉంది కదండి, కొంచెం ఈ ఎసర ఎగిరేంత వరకు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఉడికించుకోవాలి. ఈ ఎసర ఎగిరేంత వరకు ఉడికించుకోవాలండి. మనం ఎక్స్ట్రాగా ఏ వాటర్ ఏమీ యాడ్ చేయలేదు. ఇప్పుడు మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి, మనం యాలక్కాయలు, మిరియాలు, లవంగం, దాల్చిన చెక్క, ఆ పౌడర్ని చక్కగా పైన వేసేసుకొని కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అంతేనండి, 2 నిమిషాల తర్వాత ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. పప్పులోకి, సాంబార్లోకి, వైట్ రైస్లకు కూడా చక్కగా గ్రేవీ కలుపుకొని, గ్రేవీ అంటే ముక్కల్ని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి మీరు కూడా తప్పకుండా తయారు చేయండి. తయారు చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. ఇలాంటి ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం పార్వతీస్ కిచెన్ ఛానల్ మన ఇంటి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ మీ వరకు చేరాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ని తప్పకుండా యాక్టివేట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీరు తయారు చేసి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.